హాయ్ అండి. నేనైతే ఈరోజు కూకట్పల్లిలో ఉన్న నెక్సెస్ మాల్కి అయితే వచ్చేసాను. మాల్ బయట నుంచి ఇలా కనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మేము రోడ్ క్రాస్ చేసి మాల్ సైడ్ వెళ్ళాలి. మేమైతే ఇటు సైడ్ వస్తాము. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ చూసారా? చిన్నప్పుడు ఎప్పుడో విలేజ్లో చూసాను, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. బాగున్నాయి. ఇప్పుడైతే మనం మాల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మాల్లోకి ఎంటర్ అవగానే ఇలా ఉంది. ఇక్కడైతే స్టార్బక్స్ ఉంది. మీరు ఎప్పుడైనా స్టార్బక్స్లో కాఫీ తాగారా? నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టోర్స్ అనమాట. ఇక్కడ బొమ్మలన్నీ రెడ్ డ్రెస్తో దగదగ మెరిసిపోతున్నాయి కదా. ఇంకా ఇక్కడ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవి చాలా ఉన్నాయి. ఇవేమో లెఫ్ట్ సైడ్ ఉన్న స్టోర్స్. రేడియో, బ్లూ స్టోన్, ఇంకా ఇక్కడ చాలా సన్ గ్లాసెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. అక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. ఏం జరుగుతుందా అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే గబగబా పరిగెత్తుకుంటూ వస్తాము. ఇక్కడైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ ఏంటంటే బాల్ అనేది కింద పడకుండా కాలుతో ఎంతసేపు బ్యాలెన్స్ చేయగలిగితే వాళ్ళైతే విన్ అయినట్లు. చాలామంది ట్రై చేశారు. ఈ అబ్బాయి అయితే బాల్ని మనుషులకేసి కొట్టేస్తున్నాడు. ఈసారి అయితే బాల్ వచ్చింది నా మీదకి, తగిలేసిందేమో అని చాలా భయపడ్డాను. ఫైనల్గా ఈ అబ్బాయి చాలా బాగా ఆడాడు. చాలాసేపు బాల్ కింద పడకుండా బ్యాలెన్స్ చేయగలిగాడు. ఈరోజు బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా గేమ్స్ పెట్టి ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఫైనల్గా ఈ అబ్బాయిని విన్నర్గా అనౌన్స్ చేశారు. ఈ హోస్ట్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. చాలా ఎంటర్టైన్ చేశారు. ఫైనల్గా ఈ అబ్బాయికి ఎయిర్పోర్ట్స్ అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎల్ఈడి టీవీస్ పెట్టారు. ప్రైజ్ ఇవ్వడానికో తెలీదు, సేల్స్కో తెలీదు. సో గేమర్స్ అసెంబుల్ అంట. ఇక్కడైతే ఎస్డి బైక్ పెట్టారు ఈరోజు. ఇవన్నీ మాల్లోనే వేరే సైడ్ ఉన్న స్టోర్స్, గ్రౌండ్ ఫ్లోర్లోనే. మేమైతే ఇక్కడ సిల్వర్ రింగ్స్ తీసుకున్నాము. చాలా బాగున్నాయి. 400 పడింది. రీజనబుల్ అనిపించింది. ఇక్కడ జీవాలో కూడా జ్యువెలరీ బాగుంది. రోజ్ గోల్డ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ బాగున్నాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అవగానే ఇలా ఉంది. ఇక్కడ కూడా జ్యువెలరీ ఉంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఏం తీసుకోలేదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాల్ ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ వేరే సైడ్ ఉన్న స్టోర్స్. ఇక్కడైతే ఉమెన్స్ క్లాతింగ్ ఉంది. సరే అని మేమైతే ఈ స్టోర్లోకి ఎంటర్ అయిపోయాము. ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆషాఢం సేల్ నడుస్తుంది కాబట్టి ప్రతి చోట భలే ఆఫర్స్ ఉన్నాయి. అలాగే మాల్లో కూడా ప్రతి స్టోర్లోనూ ఆఫర్స్ ఉన్నాయి. 30%, 60%, 50%, 70% ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాము. వచ్చేయండి. సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే మ్యాక్స్ కనిపిస్తుంది. మేమైతే మ్యాక్స్ స్టోర్లోకి వస్తాము. మ్యాక్స్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. కలెక్షన్ కూడా సూపర్ ఉంది. మేమైతే మ్యాక్స్లో ఫుల్ షాపింగ్ చేస్తాము. స్టోర్ అయితే ఇలా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. మ్యాక్స్ స్టోర్లోంచి డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్లో కూడా మ్యాక్స్ స్టోర్ ఉంది. థర్డ్ ఫ్లోర్లో ఉన్న మ్యాక్స్ స్టోర్లోకి డైరెక్ట్ ఎక్సలేటర్ ఉంది. మేమైతే థర్డ్ ఫ్లోర్లో ఉన్న మ్యాక్స్లోకి కూడా వస్తాము. ఇక్కడ కూడా ఫుట్వేర్ అది తీసుకున్నాము. ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్కి వస్తాము. ఇక్కడ కూడా చాలా బ్రాండ్స్ అండ్ చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ తరుణి క్లాతింగ్ స్టోర్ ఉంది కదా. ఇక్కడైతే బ్రైడల్ వేర్ అదిరిపోయింది. 10,000 నుంచి స్టార్టింగ్ అంట. ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ చాలా బాగున్నాయి. స్టోర్ కూడా చాలా బాగుంది. బాగా ఆర్గనైజ్ చేశారు. థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే మాల్ ఇలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇంకా గేమ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజైతే మాల్ చాలా కలకలలాడిపోతుంది అండ్ హడావడిగా కూడా ఉంది. ఎందుకంటే వీకెండ్ కదా, అందుకని. మనమైతే 3 ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడైతే మనం 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి.
మాల్కి వచ్చి గేమ్ జోన్ చూడకపోతే ఎలాగా, నా ఫేవరెట్ గేమ్ జోనే మాల్లో. ఇక్కడ సిగ్నేచర్ బౌలింగ్ ఉంది కదా, మీరు ఎప్పుడైనా మొత్తం అన్నీ పడేలా వేశారా లేదో నాకైతే కమెంట్ చేయండి. ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ టెడ్డీ బేర్ చాలా బాగుంది కదా. వీకెండ్ కాబట్టి చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్స్ జోన్ని. నాకైతే హైదరాబాద్లో ఏఎంబీ మాల్ అంటే చాలా ఇష్టం. మీకే మాల్ ఇష్టమో నాకైతే కమెంట్లో చెప్పండి. ఇక్కడ ఇండోర్ జిప్ లైన్ కూడా ఉంది. గేమ్స్ జోన్లో చాలా క్రౌడ్ ఉంది, ఒక తీర్థంలా జరుగుతుంది ఇక్కడ. ఇదైతే తీర్థంలో రంగుల రత్నంలా అనిపించింది నాకు. సో అలా మొత్తం చూసేసుకొని పైన మూవీసే కాబట్టి ఇంక వెళ్ళలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.